నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కాంగ్రెస్ కార్నర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎంపీగా అరవింద్ని గెలిపించినప్పటికీ నియోజకవర్గానికి, గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అరాచక పాలన కొనసాగించిందని, ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసి దగా చేశాయని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బీడీ కార్మికులకు పెన్షన్ 4,000 పెంచి అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. తాను ఆపదలో ఉన్నానని, ఆదుకోండని, మళ్లీ ఓటు చూస్తామో చూడమో అని చివరి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిందని భావోద్వేగంతో వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాహిర్ బిన్ హుందాన్, గంగాశంకర్, నాగేశ్వరరావు, గౌసిద్దీన్, పోతిరెడ్డి, రాజారెడ్డి, నాగరాజు, సుదర్శన్, షబ్బీర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని డిసెంబర్ 25 నాడు క్రషింగ్ ఆరంభింప చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతుంది కదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. వాళ్ళు ఏదైతుందో లక్షల కోట్లు అప్పు మాఫీ చేసుకుంటారు. రైతుకి ఏదైతుందో 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేయాలని చెప్పంటే మనం సోమరిపోతాం. అంటే మీరు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, మీ ప్రాంత నాయకుడు ఒక రైతు బిడ్డగా, రేపు 15 ఆగస్టు నాటికి ఏదైతున్నదో రైతు చెల్లించాల్సిన పంట రుణం మొత్తం అప్పు మాఫీ చేపించే బాధ్యత 2 లక్షల దాకా 2 లక్షల దాకా అని చెప్పంటూ నేను. అంతేకాదు నిన్న దాకేం చెప్పిండ్రు, రైతు బంధు ఇంకా రాకపోయే 5 ఎకరాలుగా వచ్చింది, మరి మీలో సంగతి ఏంటి అన్నదా లేదా? ఇవాళ చెప్తూ సుదర్శన్ రేవంత్ రెడ్డితో మాట్లాడిండు. రైతు రైతే, రైతు పెట్టుబడి సమకూర్చడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. రైతుకు ఎంత కష్టం ఉన్నా కానీ రైతుకు పెట్టుబడి భరోసా మనకు రావాల్సిన 5,000 ఎకరానికి ఏది ఇస్తుందో టింగ్ 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 అని ఫోన్ కొట్టు చూసుకున్నప్పుడు మొన్నటి ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏది ఇస్తుందో అందరు కష్టపడి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి. పోయిన 10 సంవత్సరాలు ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, ముఖ్యంగా నాడు ఏ ఆత్మ త్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పి అంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే అందరికి కొనుగోలు వస్తాయి, పిల్లలందరి జీవితంలో స్థిరపడతారని చెప్పి అనుకుంటున్నారు. అకౌంట్లో పడతా ఉన్నాయి, సుదర్శన్ అకౌంట్లో పడతా ఉన్నాయి. అదేవిధంగా 5 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా అకౌంట్లు 2 నుంచి పడతా ఉన్నాయి. ఈ విధంగా అందరినీ కాపాడుకుంటూ మరి ఇప్పుడే పెద్ద మనిషి చెప్పిండు 70 టన్నులు తీసినామని. ఈ దళితుల్లో నర్సే ఫ్యాక్టరీ సర్కారు నడిపిస్తుంది, ప్రభుత్వం నడిపిస్తుంది. నరికిండా లేదా కేసీఆర్? మోడీ సార్ చెప్పిండా లేదా? మరి వాళ్ళని మీరు అద్దనా? ఎవరు అద్దలే, దాన్ని అటనే వదిలేస్తే అప్పుడు బాకీ 400 కోట్ల బాకీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్యాంకులతో మాట్లాడి సగం కట్టు తక్కువ చేపించి 200 కోట్లు కట్టవలసి వస్తా ఉంది. మొన్న మీ అందరి అభిప్రాయం మేరకే మేము జీవన్ రెడ్డి గారు దాంట్లో మెంబర్లు మొన్న ఫ్యాక్టరీకి వచ్చారు కదా, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా బాబు. మొన్న బోధన ఫ్యాక్టరీకి వచ్చినాం కదా మేము వచ్చి చూసిన తర్వాత రైతులకు మాకు ఫ్యాక్టరీ కావాలి, ఉంటేనే మాకు బాగుంటుంది. ఇప్పుడు 70 టన్నులు పండిస్తా ఉన్నాం, మనకు 60 టన్నులే వస్తుంది అనుకో. 3,300 రూపాయలు ఇస్తున్నాం. కొట్టుకపోవడం ఆడే అన్ని ఆడే, అందరం డ్రిప్పులు పెట్టుకోవాలా, లేకుంటే గన్స్ పెడదాం. గన్స్ తోటి కూడా బాగా వస్తూ ఉన్నాయి. నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి అవన్నీ తర్వాత నాకు ఇప్పుడు ఎక్కడ ఏం అడుగుతలేను. నేను వాళ్ళకు వీళ్ళకి వేసే ఓటు పువ్వుకు కానీ కారుకు కానీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.